తత్వ మార్గంలోకి స్వాగతం. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ మనం శాంతి, మనోనిగ్రహం మరియు ఆధ్యాత్మికతను కలిసి అన్వేషిస్తాము. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, వీడియోకు లైక్ చేయడం మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాము. ఇది కురుక్షేత్రం, పవిత్రమైన యుద్ధభూమి. రెండు శక్తివంతమైన సేనలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. పాండవులు ధర్మం కోసం పోరాటానికి ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కౌరవులు తమ గర్వం, లోభం మరియు అధర్మం చేత నడిపించబడుతున్నారు. శంఖధ్వనుల శబ్దం శాంతించింది, కానీ ఈ నిశ్శబ్దం మరింత భయానకంగా ఉంది. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తన మానసిక స్థితిని వ్యక్తం చేస్తాడు. అతను తన రథసారథి అయిన కృష్ణుడిని కోరతాడు. కృష్ణ, నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలిపి ఉంచు. నా యుద్ధం ఎదుట ఉన్న వారిని నేను చూడాలి, వారెవరో తెలుసుకోవాలి. కృష్ణుడు ప్రశాంతంగా రథాన్ని కురుక్షేత్రం నడుమకు తీసుకెళ్తాడు. అర్జునుడి ఈ విజ్ఞప్తి కేవలం వ్యూహాత్మక ప్రకటన కాదు, ఇది ఒక మానసిక మార్పు సంకేతం. అతనిలోని యోధుడు క్రమంగా మానవుడిగా మారిపోతున్నాడు. అతని ఆలోచన ధర్మం పట్ల మరింత లోతుగా మారుతుంది. రథం ఆగిన తరువాత అర్జునుడు రెండు వైపులా చూస్తాడు. అతని చూపు సన్నిహిత బంధువుల మీద ఆగిపోతుంది. అర్జునుడు ముందున్న దృశ్యాన్ని గమనించాడు. తన శత్రువుల స్థానంలో తన కుటుంబ సభ్యులు, గురువులు మరియు మిత్రులను చూసి అతని హృదయం కదిలింది. యుద్ధరంగం అనుకుంటున్న ప్రదేశం ఒక్కసారిగా ఒక కుటుంబ విభజన స్థలంగా మారిపోయింది. అర్జునుడు విషాదంతో, భీష్ముడు, మా గురువు ద్రోణాచార్యుడు మరియు మా సన్నిహిత బంధువులు, వీళ్లతో యుద్ధం చేయడానికి నా హృదయం ఒప్పుకోగలదా? ఈ దృశ్యం అర్జునుడిని మరింత లోతుగా భావోద్వేగంగా చేసింది. అతను ఒక్కసారిగా తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయాడు. అర్జునుడు తన మనసులో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. యుద్ధరంగంలోని ప్రతి ముఖం అతనికి గుర్తున్నది. ప్రతి ఒక్కరూ ఒక బంధానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. అర్జునుడు నిస్సహాయంగా, కృష్ణ, నా హృదయం ఈ భారాన్ని భరించలేకపోతుంది. నా కాళ్ళు కదలడం లేదు. నా శరీరం మంటతో కాలిపోతున్నట్లుగా ఉంది. వీళ్లతో నాకు యుద్ధం చేయడం ఎలా సాధ్యం? అతని మాటలు తన అంతరంగిక సంఘర్షాన్ని ప్రదర్శిస్తున్నాయి. అతని ధైర్యం కుటుంబ ప్రేమ ముందు మృదువైంది. అతనిలో యోధుని స్థానం క్రమంగా మానవునిగా మారింది. అర్జునుడు విషాదంతో, కృష్ణ, నా బంధువుల రక్తంతో తడిసిన రాజ్యం నాకెందుకు కావాలి? గెలుపు ఈ పరిస్థితుల్లో నాకు విలువ లేదు. ఇది ఆనందం కాదు, బాధ మాత్రమే తెస్తుంది. అర్జునుడి గాంధీవం పడిపోవడం అతని మానసిక సంఘర్షానికి ప్రతీక. అతను తన కర్తవ్యాన్ని మరింత లోతుగా ప్రశ్నించడానికి ప్రారంభిస్తాడు. అర్జునుడు తన ఊహలో యుద్ధం తర్వాతి దృశ్యాలను ఊహిస్తాడు. ఖాళీ గృహాలు, పిల్లల రోదనలు మరియు కుటుంబాల వినాశనం అతని చూపు ముందు కనిపిస్తాయి. ఈ యుద్ధంలో నా కుటుంబాన్ని కోల్పోయి గెలవడం నాకెందుకు కావాలి? నా స్నేహితులు, గురువులు లేకుండా ఈ విజయం కేవలం శూన్యతను తెస్తుంది. ఇక్కడ అర్జునుడు గుండెలోనే ఒక యుద్ధాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి తన కర్తవ్యాన్ని నిర్ధారించడం మరింత క్లిష్టమైన పని అయింది. అర్జునుడు పూర్తిగా రథంలో కూర్చున్నాడు. తన చేతులను ముఖంపై పట్టుకొని ఉన్నాడు. కృష్ణుడు ప్రశాంతంగా ఉన్నాడు, కానీ అతని ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఈ క్షణంలో అర్జునుడు కేవలం ఒక యోధుడు కాదు, అతను మానవ మనసులో ధర్మం మరియు భావోద్వేగాల మధ్య ఉన్న యుద్ధానికి ప్రతీక. ఇప్పుడు కృష్ణుడు అతనికి మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మొదలవుతుంది భగవద్గీత. అర్జునుడి సందేహాలు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు ప్రతీక. కృష్ణుడు ఇప్పుడు అతనికి మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక గాథ కేవలం మహాభారతానికి సంబంధించినది కాదు, ఇది ప్రతి మనిషి జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.